హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టైం వచ్చేసి 6 అవుతుంది. ఇక్కడ మా ఇంటి పక్కన పొలం ఉంది కదా, ఈ పొలంలో 2 ఆవులు వచ్చి మేస్తున్నాయి. చూడండి, ఇవి ఇప్పుడు వచ్చాయి కదా, ఇంకా 7 o'clock వరకు అయితే వెళ్ళవన్నమాట. ఈ చేలోనే మేస్తూ ఉంటాయి. వీటికి గంటలు కట్టారనమాట, ఒకటే మోతాదు వెళ్ళేంత వరకు. బాగా డిస్టెన్స్. షూ షూ వెళ్ళండి, చెల్లగల వెళ్ళిపోండి, వెళ్ళండి. చూడండి చూడండి, వచ్చేస్తున్నాయి. అరటిగల వచ్చి ఒక 1 month పైనే అవుతుంది. షూ పిలిచిన ప్రతిసారి వచ్చేస్తున్నాయి. వెళ్ళండి. ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నావు? కోడి గుండెకాయలను కాల్చాలి. కోడి గుండెకాయ కాల్చాలి. ఫ్రైయా, కర్రీయా? ఫ్రై, నాన్ ఫ్రై చేయమన్నాడు. మధ్యాహ్నం తెచ్చాడు, దాన్ని ఆగిలేసి అక్కడ పెట్టా. ఇప్పుడు ఆగిలేసిన దాన్ని ఫ్రై చేయాలా? కర్రీ నాకు ఇష్టం ఉన్నది, అందుకే ఫ్రై చేస్తాను. గుండెకాయ కాల్చాలిగా, ఫ్రై చేస్తాను. కర్రీ అందరూ ఇష్టపడరు కదా, ఫ్రైగానే ఇష్టపడతారు.
కత్తులు ఇంకో అది మాంసం ఎంత ఉంటుంది? నెగ్గి అంత అరకిలో మన ముగ్గురేగా అదే షూ షూ ఉల్లిపాయ ముక్కలు తింటాను షూ ఇక్కడ పెట్టాము. అల్లం వెల్లుల్లిపాయ ఎండకు ఎండిపోయింది. కొడి ఇడ్రా ఎండకే ఉల్లిపాయ ఎండలు మరి అంత బాగా ఫ్రిడ్జ్ లేదు కదా. ఇందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు కదా అల్లం పేస్ట్లో? ఎప్పటికీ అక్కర్లేదు. గసగసాలు ఎత్తేనే అతుకుపోదు, బాగా అంటుకుపోదు. అంటే ఫ్రై కదా అందుకని. నార్మల్ కర్రీలో అయితే వేయచ్చు. నలిగింది అసలు ఎంత పీస్ పీస్గా ఉండాలి అప్పుడే. చక్కగా ఇలా అప్పటికప్పుడు రోట్లో నూరుకుని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మిక్సీలో కన్నా దంచుకున్నదే మనకి టేస్ట్ అనమాట. సభలు అనుకుంటా అమ్మలు నలిగిపోయింది. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా కర్రీ చేసుకుందాం. ఇది మా సావిట్ అన్నమాట. అంతకుముందు ఇందులో గేదె ఉంటే కట్టేసేవాళ్ళం, ఇప్పుడు గేదె లేదులే. ఇంకేమైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే అవి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇంటి కొబ్బరికాయలు సామాన్లు అలాంటివి ఉంటే ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇంకా పొయ్యి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం. అదే కిచెన్లో అంటే మనకు అన్నీ పక్కనే ఉంటాయి కదా. ఇంకా సావిట్లో పొయ్యి అనేసరికి ఇంకా అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి ముందుగానే. ఇలాంటి మూకుళ్ళు అయితేనే బెస్ట్ కదా కట్టెల పొయ్యి మీద వేసుకునేటప్పుడు. కానీ ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. చిన్నప్పుడు మనం అందరం కట్టెల పొయ్యి మీద తిన్న వాళ్ళమే కదా. ఇప్పుడంటే గ్యాస్లు వచ్చినాయి.
ముక్కల్లో మధ్యాహ్నం వేసాను వాటిలో చాలా ఉంది. ఏవి అరవిలో మగ్గినాయి. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ ఇవి వేసేసుకోవాలి కదా. ఫస్ట్ ఆనియన్స్ వేస్తే మళ్ళీ అవి నల్లగా మాడిపోతాయి. అందుకని ఇవి వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఆల్రెడీ ఇది ఆగిలేసినప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు, పసుపు అవి వేసి ఆగిలేసేసిందండి. తాటి ఆకు పొయ్యి ఎక్కువగా మండించుకోకూడదు, లేకపోతే మసేసిపోద్ది, మాడిపోద్ది. మెల్లగానే మండించుకోవాలి పైన. ఆల్రెడీ మనకు త్వరగానే అయిపోద్దిలే కదా కర్రీ. సగం మగ్గిపోయింది. కొంచెం మాత్రం చీలు పడేసి పొయ్యి మంట వేసినాయి కదా. ఇప్పుడు మంట బాగా వచ్చింది. బుర్ర పెడతావా? చూసారు కదా, మంట ఎక్కువ పెట్టుకుంటే అదనమాట. సో స్లోగానే పెట్టుకోవాలి మంట. ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉన్నాయి కదా. ఉల్లిపాయలు వేసేసుకున్నామా? ఇప్పుడు సరి సమానంగా ఫ్రై అవుతాయి అన్నమాట, మాడిపోకుండా ఉల్లిపాయలు. అల్లం పేస్ట్ తర్వాత ఇప్పుడు వేస్తే మళ్ళీ అడుగంటిపోతేమో కదా. మూత పెట్టుకోవాలా అవసరం లేదా? కడాయి మీద ఫ్రై కాబట్టి మూత పెట్టకూడదు. అల్లం పేస్ట్ ఏంటిది? అది గరం మసాలా. ధనియాలు, లవంగా అవన్నీ కలిపేసి కొంచెం తక్కువైంది అనమాట. సో కొంచెం సాల్ట్ వేసుకుంది, కొంచెం కారం, పసుపు వేసేయాలి మధ్యాహ్నం వేసి. ఆరింటి బస్సు వెళ్తుంది.
దీనిలో కాంబినేషన్ చింతపండు రసం పెట్టుకుంటే అద్దరు. మనమంటే తినలేములే, తినేవాళ్ళం. మనకి పొద్దుంది కూర ఉంది, బీరకాయ కూర ఉంది. తినేవాళ్ళు ఉట్టిదే తింటారు. కూడా వేగిపోయింది కదా, కొంచెం అయితే సరిపోయింది లేసి వస్తా. కాలితే వెళ్ళా. సెవెన్ అవుతుంది కదా, ఇంకా మమ్మీ బయట వాకిట్లో లైట్ వేసేసింది. బయట చల్లని గాలేస్తుంది. అంటే ఆల్రెడీ ఇది సగం అయిపోయింది కదా మధ్యాహ్నం ఆగిలేసినప్పుడు. ఇంకా కర్రీలు కూరినే మగ్గిపోయింది. అందుకే ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ ఏది చేసుకున్నా ఆనియన్స్ అనేవి ఫస్ట్ వేసుకోకూడదు. సగం అది ఉడికిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకోవాలి, లేకపోతే నల్లగా మాడిపోతాయి. అవును కదా, వేగిపోయింది. వేగిపోయింది, చక్కగా ఎర్రగా ఫ్రై అయిపోయింది. దించేసుకుందామా? దించుకుందాం. అయిపోయింది గైస్, చూడండి చక్కగా ఎర్రగా ఫ్రై అయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు టేస్ట్. సూపర్ ఉంది. బాయిలర్ కోడి గుండెలు కాచు సూపర్. ఇంట్లో తీసుకెళ్తారా? ఇంకా మేము ఈవినింగ్ అవగానే ఇక్కడ బయట మంచం వేసుకొని ఇంకా అలా కూర్చుంటామండి. ఇటు బయట రోడ్ సైడ్ నుంచి చల్లని గాలి వస్తుంది అన్నమాట. మా ఇంటి పక్కనే తాడి చెట్లు. ఈవినింగ్ టైం చల్లని గాలి వేస్తూ ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది. సమ్మర్ కదా, చాలా బాగుంటుంది.